హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. నేను ఇంతకుముందు 2 వీడియోస్ పెట్టాను. గార్లిక్ ఒకటి హార్వెస్టింగ్ అండ్ ఇంకొకటి వాటిని ఎలా క్లీన్ చేసుకోవాలి అండ్ ఎలా స్టోర్ చేసుకోవాలి అని. మీలో ఎవరైనా ఆ వీడియో చూడకపోయి ఉంటే నేను కింద లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. సో ఆ 2 వీడియోస్ చూస్తే నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, దేని గురించి మాట్లాడుతున్నాను అని మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడైతే నేను ఏం చేస్తున్నానంటే లీవ్స్ అన్నిటినీ, గార్లిక్ లీవ్స్ ఉంటాయి కదా, సో వాటన్నిటిని క్లీన్ చేస్తున్నాను. క్లీన్ అంటే నార్మల్గా ఎండిపోయిన లీవ్స్ అండ్ ఎల్లో కలర్లో అయిన లీవ్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని తీసేసి నార్మల్గా గ్రీన్ కలర్లో ఉన్నాయి మాత్రమే పక్కన పెట్టుకుంటున్నాను. సో ఇట్లా చాలామందికి అసలు ఈ విషయం తెలియదు. నా ఫ్రెండ్స్ చాలామంది నేను ఈ మ్యాటర్ చెప్పగానే అసలు ఏంటి ఇలా కూడా చేస్తావా అని అడిగారు, లైక్ 2 years బ్యాక్. సో అప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఏంటి ఎందుకు అని. వాళ్ళు అప్పటి నుంచి గార్లిక్ వాళ్ళు కూడా సేమ్ ఇట్లానే గార్లిక్ పండించుకొని మంచిగా యూజ్ చేసుకుంటున్నారు లీవ్స్. సో నేనైతే ఎట్లా యూజ్ చేస్తాను లీవ్స్ అంటే మాత్రం, ఒకటి కుకింగ్కి యూజ్ చేస్తాను. కుకింగ్ అంటే నార్మల్ మనం కర్రీ చేసుకునేప్పుడు ఆనియన్స్, కరివేపాకు అవన్నీ వేస్తాం కదా, దాంతో పాటే నేను ఈ గార్లిక్ లీవ్స్ కూడా కొన్ని ఒక హ్యాండ్ఫుల్, ఒక గుప్పడన్ని వేస్తాను. సో ఏ కర్రీ చేసినా, పచ్చడి చేసినా, ఏది చేసినా సరే నేను దాంట్లో లీవ్స్ మాత్రం కంపల్సరీ వేస్తాను. సో మా డైలీ డైట్లో ఈ లీవ్స్ మాత్రం కంపల్సరీ ఉంచేలాగా చూసుకుంటాము. మనకు ఇండియాలో అయినా ఎక్కడైనా సరే మార్నింగ్ లేవగానే చాలామంది గార్లిక్ తినే అలవాటు ఉంటుంది కదా, అది కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది అండ్ బ్లడ్ ప్రెషర్ వేరే వాటికి అని చెప్పేసి. సో అట్లానే గార్లిక్ ఎంత మంచిదో దాని లీవ్స్ కూడా చాలా మంచివి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అది ఇప్పుడు మనం లీవ్స్ తింటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది, బ్లడ్ ప్రెషర్, ఇంకా చాలా యూజెస్ ఉన్నాయి వాటి వల్ల. ఒకసారి మీకు డౌట్ ఉంటే సర్చ్ చేసి చూడండి. నాకైతే ఆల్మోస్ట్ 2 to 3 years నుంచి అలవాటే. నేను ఎవ్రీడే మా డైట్లో కంపల్సరీ ఉంటాయి గార్లిక్ లీవ్స్. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము ఈ గార్లిక్ లీవ్స్ని కర్రీలో యూజ్ చేస్తాము అండ్ పకోడీ చేసుకుంటాము. మనం స్పినాచ్ పకోడీ అట్లా చేస్తాం కదా, దానిలానే గార్లిక్ లీవ్స్తో పకోడీ చేస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఆ టేస్ట్ ఇంతవరకు ఎక్కడ టేస్ట్ చేసి ఉండరు, అంటే మనకు దొరకదు కదా బయట కూడా గార్లిక్ పకోడీ అని చెప్పేసి. బాగుంటుంది టేస్ట్. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి మీకు ఒకవేళ గార్లిక్ లీవ్స్ దొరికితే. మన ఇండియాలో ఏంటంటే గార్లిక్ పండించిన తర్వాత ఈ లీవ్స్ అన్ని పక్కన పడేస్తాయి, ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది, అవన్నీ తినే ఓపిక ఎవరికి ఉన్నది. మోస్ట్లీ ఫార్మర్సే పండిస్తారు కాబట్టి సో వాళ్ళు గార్లిక్ కట్ చేసేసుకొని ఈ లీవ్స్ అన్ని వాడేస్తూ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే మేము ఎగ్ కర్రీ చేసుకున్నప్పుడు కంపల్సరీ గార్లిక్ లీవ్స్ వేసేసి ఎగ్ కర్రీ చేసుకుంటాము, చాలా టేస్టీ ఉంటుంది. మేము చిన్న ఉన్నప్పుడు అయితేనేమో ఆనియన్ లీవ్స్, అంటే మన స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటాయి కదా, వాటన్నిటిని కట్ చేసి వాటితోని ఎగ్ కర్రీ చేసుకుంటుండే. బట్ ఇప్పుడైతే నేను గార్లిక్తో చేస్తాను. టేస్ట్ అయితే అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది, మంచి గార్లిక్ ఫ్లేవర్తోని. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఒకవేళ లీవ్స్ దొరికితే. అండ్ ఇంకొకటి వింటర్లో సూప్స్ చేసుకుంటాం కదా, మాకు ఇక్కడ కోల్డ్ ఉంటుందని చెప్పేసి మేము వింటర్లో సూప్స్ చేసుకుంటాము. సో ఆ సూప్స్కి టమాటో సూప్ అండ్ పంప్కిన్ సూప్, దాంట్లో కంపల్సరీ గార్లిక్ లీవ్స్ యాడ్ చేస్తాను. ఇక్కడ నేను అన్నీ క్లీన్ చేసుకున్నాను లీవ్స్ అన్నీ, బికాస్ క్వాంటిటీ ఎక్కువ ఉన్నాయి కదా, వాటన్నిటిని కట్ చేసుకొని రెసిపీలో యూజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి మేము గార్లిక్ది ఎందుకు చిన్న ఉన్నాయి గడ్డలు తర్వాత చెప్తాయి, ఈ వీడియోలో చెప్తా అని చెప్పాను కదా రీజన్. సో దానికి రీజన్ ఏంటి అని అంటే, ఎవ్రీ టైం నేను గార్లిక్ లీవ్స్ని కట్ చేస్తూ ఉంటాను కదా, సో అలా కట్ చేయడం వల్ల గార్లిక్ గ్రోత్ కింద గడ్డ ఉంటుంది కదా, అది తక్కువైపోతుంది. సో మన లీవ్స్ అయితే కట్ చేయకపోతే పెద్దగా వస్తుంది గడ్డ, లేదంటే చిన్నగా వస్తుంది. నేను ఒక్క రేజ్డ్ బెడ్లో ఉన్న గార్లిక్ మాత్రమే తెంపుకుంటాను లీవ్స్, మిగతావి అట్లానే ఉంచాను. వేరే రేజ్డ్ బెడ్లో ఉన్నవి లీవ్స్ ఏం తెంపలేదు. మీకు ఒకసారి అది చూపిస్తాను, మీకు అర్థమైపోతుంది సైజు 2 డిఫరెన్స్. మళ్ళీ గారప్పలు చేసుకుంటాం కదా, అదే ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అంటారు, చెక్కలు అంటారు కదా, అవి చేసుకున్నప్పుడు కూడా ఇవి చాలా క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో మేమైతే ఫ్రీక్వెంట్గా ఎవ్రీ 15 daysకి ఒకసారి, 1 monthకి ఒకసారి అట్లా చేస్తూ ఉంటాను నేను గారప్పలు. సో దాంట్లో కూడా చాలా ఎక్కువ క్వాంటిటీ యాడ్ చేసుకుంటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీకు ఒక్కసారి లీవ్స్ దొరికితే ట్రై చేసి చూడండి. నేను ఎందుకు ఇంతగా చెప్తున్నానో మీకు అర్థమైపోతుంది. అండ్ మన హెల్త్కి కూడా చాలా మంచిది కదా, సో అందుకని చెప్పేసి ఎక్కడెక్కడో పండే లీఫీ వెజిటబుల్స్ తెచ్చుకొని
అవి మంచివో కాదో తెలియకుండా మనం తింటాం కదా, ఎన్ని కెమికల్స్ ఉంటాయో తెలియదు. అదేదో ఇంట్లో పండించుకొని ఎందుకు వేస్ట్ చేయడం అన్నట్టు నేను కంపల్సరీ లీవ్స్ ఇంక్లూడ్ చేసుకుంటాను నేను. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.